ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ఆపత్కాల సమయంలో దావీదు దేవుడి యొద్దకు వెళ్ళాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దావీదు ఆపత్కాల స్థితిలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో దావీదు దేవుని యొద్దకు వెళ్ళి దేవుణ్ణి గోచరాడు, దేవుని సహాయం కోరాడు, దేవునికి తన మనవిని అప్పగించాడు. నా ప్రియ దేవుని బిడ్డ, తన యొక్క పరిస్థితిని, తను ఎదుర్కొంటున్న ఇబ్బందులని ప్రతి ఒక్కటి దేవునికి అప్పగించాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ ఆపత్కాల సమయంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిలో, నీకు ఎదురయ్యే సందర్భాల్లో నీవు నీ పరిస్థితిని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడి యొద్దకు నువ్వు వెళ్తున్నావా? దేవుడికి నీ సమస్యను అప్పగిస్తున్నావా? లేక ఈ లోక మనుషుల మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో నా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను నువ్వే జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఉన్న వ్యక్తుల మీద నువ్వు ఆధారపడినట్లయితే, ఈ లోకంలో ఉన్న వ్యక్తుల్ని నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే వారు నీ ఆపత్కాలంలో ఉండకపోవచ్చు. కానీ దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ఆపత్కాల సమయంలో, నీ దిక్కుతోచని స్థితిలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దేవుడు నీకు తోడై ఉండి దేవుడిని ముందుకు నడిపిస్తాడు. ఆమేన్.